నమస్తే అండి. ఇక్కడ బిజీ డైరెక్ట్ అనే కంపెనీ వాళ్ళ ద్వారా ఒక ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ని సెట్ చేయడం జరిగింది. ఇదేంటంటే మనకి ఆల్కలైన్ వాటర్ ఇచ్చేటువంటి ప్యూరిఫైయర్ అనమాట. ఇంతకుముందు ఇక్కడ ఇది సుజనా మేడం గారు అని చెప్పి ఆ మేడం గారి హౌస్ ఇది. అంతకుముందు వీరు ఈ ప్యూరిఫైయర్ వాడేవాళ్ళు నార్మల్గా. ఈ ప్యూరిఫైయర్లో వాటర్ ఎసిడిక్ నేచర్ ఉంది. ఇది టెస్ట్ చేసాము ఆల్రెడీ. ఇది టెస్ట్ చేసినప్పుడు ఈ వాటర్ ఇది హానికరం అని చెప్పి తెలిసి మేడం గారు ఈ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ని ఫిట్ చేయడం జరిగింది. ఈ వాటర్ యొక్క బెనిఫిట్స్ అవన్నీ కూడా ఆల్రెడీ మేము చాలాసార్లు చేసి ఉన్నాము. ఇదేంటంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి వాటర్ వల్ల. మనకి మన హెల్త్కి సంబంధించి చాలా అనేక రకాలైన బెనిఫిట్స్ ఇస్తుంది ఈ వాటరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కణాల్లోకి మనకి ఫుడ్ తీసుకెళ్లాలన్నా, కణాలని క్లీన్ చేయాలన్నా, మనకి మంచి ఆక్సిజన్ అందియాలన్నా ఈ ఆల్కలైన్ వాటర్ మాత్రమే మనకి అన్నీ చేయగలుగుతుంది. సో ఏంటంటే దీని యొక్క ఉపయోగాలు తెలిసి వీరు ఈ వాటర్ ప్యూరిఫైయర్ని ఫిట్ చేయడం జరిగింది. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఒక డెమో, వాటర్ యొక్క డెమోని మనం ఒకసారి చేద్దాం. అంటే మామూలు వాటర్కి ఈ వాటర్కి యొక్క డిఫరెన్స్ని మనం తెలుసుకోవడం కోసం ఈ డెమో చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ప్యూరిఫైయర్ నుంచి తీసుకున్నటువంటి ఆల్కలైన్ వాటరు. ఈ వాటర్ యొక్క టెస్టింగ్ చేద్దాం. ఫస్ట్ ఇదేంటంటే ఇది వచ్చేసరికి వాటర్లో ఉన్నటువంటి మనకి pH వాల్యూని ఒక ప్రముఖ బ్రాండ్ దాన్ని కూడా కంపేర్ చేస్తాం. ఓకే. ఇది వచ్చేసరికి ప్రముఖ మంచి బ్రాండెడ్ కంపెనీ ద్వారా వాటర్ సేల్ జరుగుతుంది. ఈ వాటర్ని కూడా మనం టెస్ట్ చేద్దామండి. ఈ వాటర్ దీని కంపారిజన్ ఒకసారి మనం చూద్దాం. ఇదేంటంటే మనం నార్మల్గా ఒక 10 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగుతూ ఉంటాము. ఈ వాటర్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ దానిలో 5 డ్రాప్స్ వేయడం జరిగింది. ఈ 5 డ్రాప్స్ వేసినప్పుడు ఇది మంచి బ్రాండెడ్ కంపెనీ వాటరు. చూడండి ఎలా ఉందో కలర్ ఎల్లోగా వచ్చింది. అంటే ఇది ఎసిడిక్ నేచర్ ఉందన్నమాట. సో ఇదే వాటర్ మనం ఇప్పుడు మన ప్యూరిఫైర్ నుంచి తీసుకొచ్చిన వాటర్ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. 5 డ్రాప్స్ వేసాం. టోటల్గా వాటర్ ఆల్కలైన్ అయిపోయింది. అంటే దీనిలో లవణాలు వచ్చేసినాయి అనమాట. అంటే మినరల్స్ వచ్చినాయి. మన భాషలో చెప్పాలంటే మినరల్స్ వచ్చినాయి అనమాట. ఇందులో మినరల్ లెస్ వాటర్ని మినరల్ అని చెప్పి మనం 10 రూపాయలు పెట్టి కొనుక్కొని తాగుతున్నాం. ఇది దేహానికి ఎటువంటి ఉపయోగం లేదనమాట. ఇది హానికరం చేసేటువంటి వాటర్. సో ఈ వాటర్ని అవాయిడ్ చేయడం మంచిది అనమాట. సరే, ఇదే వాటర్ని మన ఆక్సిజన్ టెస్ట్ కూడా చేద్దామండి. సో ఇది మన ప్యూరిఫైర్ నుంచి వాటర్ తీసుకుందాం. ఇది బ్రాండెడ్ కంపెనీ నుంచి తీసుకున్నటువంటి వాటర్. ఆక్సిజన్ టెస్ట్ చేద్దాం. ఇదే ఆక్సిజన్ టెస్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి లిక్విడ్ ORP టెస్ట్ అంటారు. ఇది మనం ఈ బ్రాండెడ్ కంపెనీ వాటర్ ఏదైతే ఉందో అందులో ఒక 5 డ్రాప్స్ వేద్దామండి. 5 డ్రాప్స్ వేసాం. చూడండి, అసలు యాక్చువల్గా ఆక్సిజన్ ఉంటే మనకి పింక్ కలర్లో వాడాలి వాటరు, కానీ కనీసం ఎటువంటి కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. సో ఏంటంటే ఇదే మన ఆల్కలైన్ వాటర్ దానిలో చూడండి టెస్ట్ చేస్తే ఎలా వస్తుందో. జస్ట్ 2-3 డ్రాప్స్ వేయగానే ఆక్సిజన్ ఉన్నట్లు మనకి వచ్చేసింది రిపోర్టు. సో ఏంటంటే ఇందులో మనకి ఆల్కలైన్తో పాటు ఆక్సిజన్ కూడా ఉంటుందన్నమాట. అంటే కణాలకి
మనం లవణాలతో పాటు కణాలను క్లీన్ చేయడం, కణాలకి ఆహారం అందించడంతో పాటు ఆక్సిజన్ కూడా అందిస్తుంది అనమాట ఈ వాటర్. సో ఇట్లాగే అసలు కణాలకి ఆక్సిజన్ అందిస్తుంది, ఆ కణాలకి ఈ వాటర్ అందిస్తుంది అని చెప్పి మనం చెప్తున్నాం. బట్ అసలు ఆ కణాల్లోకి ఈ వాటర్ నిజంగా చొచ్చుకొని పోతుంది అని చెప్పాలంటే ఇంకో టెస్ట్ చేద్దాం. సో జీలకర్ర, ఇప్పుడు జీలకర్రలో సన్నటి రంధ్రాలు ఉంటాయి, ఇందులోకి వాటర్ వెళ్ళిందంటే మన కణాలు కూడా ఈ వాటర్ని తీసుకుంటున్నాయని అర్థం అనమాట. సో ఏంటంటే ఇది జీలకర్ర అండి. ఈ జీలకర్రని మనం టెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది మైక్రో క్లస్టర్ టెస్ట్ అంటారు. సో బ్రాండెడ్ కంపెనీ వాటర్ని మనం ఫస్ట్ ఇందులో పోస్తున్నాం సార్, చూడండి. అది ఏమాత్రం చేంజ్ రాలేదు, వాటర్లో ఎటువంటి చేంజ్ రాలేదు, వాటర్ కలర్ కూడా వైట్గానే ఉంది. సో జీలకర్రలో నుంచి ఈ బ్రాండెడ్ వాటర్ జీలకర్రలోకి వెళ్ళి కనీసం ఆ కణాల్లోకి సందుల్లోకి కూడా వెళ్ళలేదన్నమాట. సో ఇదే మన ఆల్కలైన్ వాటర్ మిషన్లో నుంచి తీసుకుందాం. చూడండి, మనం వాటర్ తీసుకోగానే వెంటనే గ్రీన్గా అయిపోయింది. అంటే ఏంటంటే జీలకర్రలో ఉన్నటువంటి రంధ్రాల్లో వెళ్ళి ఆ జ్యూస్ని తీసుకొచ్చింది అనమాట. సో డిఫరెన్స్ చూడండి మీరే, ఇందులో వేసిన వాటర్ అట్లాగే ఉంది, చేంజ్ అవ్వలేదు. సో ఇదేంటంటే జీలకర్రలోకి వెళ్ళి మొత్తం దానిలో నుంచి జ్యూస్ని బయటికి తీసుకురావడం జరిగింది అనమాట. సో అంటే మన కణాల్లో కూడా ఈ వాటర్ వెళ్తుంది అనేది ఒక టెస్టింగ్ అనమాట. సో మన కణాల్లో మనకు చాలా సందులు, చాలా మన కంటికి కనిపించినటువంటి కణాలు చాలా ఉంటాయి, వాటిల్లో కూడా ఈ వాటర్ వెళ్తుంది అనమాట. అన్ని కణజాలాల్లోకి వెళ్తుందంటే మనం హెల్తీగా ఉంటాం. చాలా మంచి వాటర్ అనమాట ఇది.